శ్రీ గురుభ్యో నమః. సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలని అందరికీ ఒక కల ఉంటుంది. అలాగే ఖాళీ స్థలం కలిగి ఉన్నవారు అందులో గృహ నిర్మాణం చేపట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు పుష్కలంగా ఉంటాయి, ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడతాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలి అని అనుకునేవారు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టుకున్న ఇంట్లో సిరి సంపదలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే గృహ నిర్మాణం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. నూతన గృహానికి శంకుస్థాపన చేసే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని పునాదులు వేయడం మొదలెట్టాలి. ఇంటికి పునాదులు వేసేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు మాసాలను పాటించాలి. వాస్తుశాస్త్ర ప్రకారం సూర్యుని చుట్టూ నలుదిక్కుల సూర్యభ్రమణం 360 రోజుల పాటు జరిగే సమయంలో ఒక్కో దిక్కులో 30 రోజుల పాటు తేజస్సు ఉంటుంది. దీనినే గమన తేజస్సు అంటారు. ఇది 60 రోజుల పాటు ఉంటే అశుభంగా చెబుతారు. అందుకే ఒక్కో దిశలో 30 రోజుల గమన తేజస్సును శుభంగా చెబుతారు. కనుక ఈ గమనాన్నే మనం గృహం నిర్మించేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలి. సూర్యగమన తేజస్సును లెక్కలోకి తీసుకున్నప్పుడు మనకు సంవత్సరం మొత్తం మీద కేవలం 4 నెలలు మాత్రమే గృహ నిర్మాణం ప్రారంభించడానికి అనువైన సమయంగా వాస్తుశాస్త్రం చెబుతోంది. వీటినే వాస్తు మాసాలు అని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిన తర్వాత వచ్చే మాఘమాసం, వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఈ 4 మాసాలే గృహ నిర్మాణానికి అనువైన మాసాలు. ఇల్లు కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు. ఇంటికి పునాదులు తీసేటప్పుడు ఎక్కడ ఖాళీ స్థలం వదలాలి, ఎంత వదలాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకసారి పునాదులు తీసిన తర్వాత ఖాళీ స్థలం విషయంలో మార్పులు చేయడం కష్టం. ఇంటికి పడమర వైపు కన్నా తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. ఈ స్థలం ఎంత వదలాలి అనేది మనకుండే స్థలం విస్తీర్ణాన్ని బట్టి, అందులో ఎంత భాగంలో ఇంటి నిర్మాణం చేస్తున్నాము అనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే ఖాళీ స్థలం పట్ల ఈ నియమాలను గనక పాటిస్తే ఆ ఇంట్లో నివసించే వారికి మంచి యోగం కలుగుతుంది. అయితే 40 అడుగులు అంతకన్నా తక్కువ వెడల్పు పొడుగు ఉండే స్థలంలో ఈ నియమాలు వర్తించవు. గృహంలో బ్రహ్మస్థానం అంటే ఏంటి? ఇంటి స్థలంలో అత్యంత ప్రభావమైన స్థానం బ్రహ్మస్థానానికి ఉంటుంది. ఏ స్థలంలో అయినా మధ్యలో ఉండే స్థానాన్ని బ్రహ్మస్థానం అని అంటారు. అందువల్లే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇల్లు స్థలానికి మధ్యలో వచ్చేలా కడితే ఆ ఇల్లు అత్యంత శక్తివంతమై ఇంట్లోని వారికి మంచి అదృష్టాన్ని, అధికారాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అందువల్ల ఇంటిని
బ్రహ్మస్థానంలో ఉండేలా నిర్మించుకుంటే చక్కటి ఫలితాలను ఆ ఇంటి ద్వారా పొందవచ్చు. ప్రతి స్థలానికి పిశాచ స్థానం అని ఒకటి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి ఈ పిశాచ స్థానంలో ఇల్లు రాకుండా తప్పనిసరిగా ఖాళీ స్థలం వదులుకోవాలి. తూర్పు పడమరలో పిశాచ స్థానం ఎంత వదలాలి? తూర్పులో ఉన్న ఖాళీ స్థలంలో 10 అడుగులకు 1 అడుగు చొప్పున పిశాచ స్థానం కింద విడిచిపెట్టాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే పడమరలో తూర్పున ఎంత స్థలం విడిచిపెడితే అందులో 1/9 వంతు విడిచిపెట్టాలి. ఉత్తర దక్షిణాల్లో పిశాచ స్థానం ఎంత వదలాలి? ఉత్తరంలో ప్రతి 10 అడుగులకు 1 అడుగు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ దిక్కున ఉత్తరం దిక్కున వదిలిన స్థలంలో 1/9 వంతు విడిచిపెట్టాలి. అలాగే మన స్థలానికి దక్షిణ దిక్కులో ఖాళీ స్థలం ఉన్నట్లయితే దక్షిణ నైరుతిలో తప్పనిసరిగా ఉపగృహం నిర్మించుకోవాలి. ఈ విధంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఇంట్లో ఉండేవారికి సకల శుభాలు సర్వశ్రేయస్సులు కలుగుతాయి. స్వస్తి శుభమస్తు.